ఎలా బైబిల్ చదువుతారంటే కొంతమంది ఏమి అన్నా నేను పెళ్లి కోసమని ప్రార్థించి ప్రభా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే నా కృప నీకు చాలును అని వచ్చింది. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి అమ్మా. ఏమయ్యా అది బైబిల్ స్టడీ కాదు, బైబిల్ చంపడం అని, బైబిల్ కూని చేయడం. అలాంటి బైబిల్ స్టడీలు చేయకండి. అలాంటి బైబిల్ స్టడీల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, మాకు దేవుడు కృపని ఇచ్చాడు, ఆ కృప వేరు ఈ కృప వేరు. అర్థమవుతుందా? అది వేరు ఇది వేరు. దయచేసి దాన్ని దేవుడు నాతో మాట్లాడాడు అన్నట్టుగా దేవుని స్వరాన్ని కించపరచకండి. చక్కగా బైబిల్ స్టడీ మెథడాలజీస్ అవైలబుల్ గా ఉన్నాయి, ఆన్లైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఎలా బైబిల్ చదువుతారంటే కొంతమంది ఏమి అన్నా నేను పెళ్లి కోసమని ప్రార్థించి ప్రభా సహాయం దయచేయి, ప్రేమ మరియు కృప వీళ్ళిద్దరి మధ్యలో నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి హల్లెలూయా అని ప్రార్థన చేసి తీస్తే నా కృప నీకు చాలును అని వచ్చింది.